A1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో వింతగా వెరైటీగా చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఎంతో మంది తారల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు రావడం కష్టం, ఫ్లైట్ దొరకవు, సెక్యూరిటీ రీజన్స్ వలన వాళ్ళ తరఫున మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆర్టిస్టులందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే ఇప్పటి వరకు మా కామెడీ క్లబ్ కి రాని ఒక సూపర్ స్టార్ ని ఒకళ్ళు తీసుకురాబోతున్నారు. ఆయన ఎవరు, ఆయన ఏ స్టార్ ని తీసుకొస్తున్నారో ఈవిడ చెప్తారు. మిమిక్రీ హరికృష్ణ గారు, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఒక సినిమా జరగాలంటే ఖచ్చితంగా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. అది మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు. బట్ ఒకప్పట్లో డైలాగ్స్ చెప్పాలన్నా, మాట్లాడాలన్నా వాళ్ళే చెప్తూ అదరగొట్టేసేవారు. మరి అలాంటిది కనుక తీసుకుంటే ఒక యాక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. స్వర్గీయ రావు గోపాలరావు గారి గురించి ఒక చిన్న ఐటమ్ చెప్పాలి. అసలు సంబంధం నచ్చలేదా, పెళ్ళే చేసుకోవా? ఓహో, అదా సంగతి. ఏమిటి ఆ సత్తిగాడిలో అంత స్పెషల్ క్వాలిటీ? ఓసి ప్రేమించావంతే కదా, అంతకు మించి ఏం ఎగస్ట్రా స్టెప్ ఏం తీసుకోలేదు కదా. పర్వాలేదులే, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన పతివ్రత క్వాలిటీకి ఏం భంగం కలగదు. గాని ఆగాగు, ఆవేశపడమాక. నేను తీసుకొచ్చిన సంబంధం నువ్వు చేసుకున్నావు అనుకో, వాడు నీకొక్కదానికే మొగుడవుతాడు. కాదు కూదని నువ్వు సత్తిగాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అడు నీకు నాకు కూడా మొగుడై కూర్చుంటాడు. నేనే మీ అమ్మకి మొగుడిని, నాకు ఇంకో రంకు మొగుడా. ఏం ఏలాకోలం కాదు, మరి ఎవరు సీరియస్ గా చెబుతున్నాను. ఏం గొంతు చించుకొని అరచి గంతులేదనా? అది మన ఫిలాసఫీ కాదు, మనదంతా శాంతియుత పరిష్కారం కాదట్టి. ఇది ఆయన మాట్లాడే స్టైల్ అండి. కోపంగా మాట్లాడుతూ, సాఫ్ట్ గా మాట్లాడుతూ. మరి చిన్మయ చిదానంద చిద్విలాస బృందావన సుందర సుకుమార సౌందర్య గాంధర్వ లలామతన యవ్వన పురిత ప్రజ్వలిత నేత్ర తనకు తానై దిగి వచ్చిన వనితన విహార వినోద వినూత్న స్తౌతి అందమై బంధమై డెందమై అనుబంధమై. చాలా ఇంకేమైనా చెప్పమంటావా? అందుకే ఆయనకి నట విరాట్గా అంటే డైలాగ్ గా ఆయనకు వచ్చినటువంటి పేరు ప్రాముఖ్యతలు. మరి జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే రావు గోపాలరావు వాయిస్ అనగానే షేక్ అవుతూ ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ వాయిస్ అనుకుంటారు. బట్ ఆయన సాఫ్ట్ గా కూడా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, సుక్క నువ్వు యాస్ట్రిక్ ఎక్కువ, డస్ట్బిన్ కి తక్కువ. ఇది నార్మల్ వాయిస్. బట్ ఆయన సాఫ్ట్ గా మాట్లాడే వాయిస్ కూడా ఉంటుంది. ఒక చర్చ్ కి ఒక ఫాదర్ గా ఆయన చెప్పినటువంటి ఒక డైలాగ్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అమెరికాలో మమ్మీ, రామలాలి మేఘ శ్యామలాలి అని అయోధ్యలో కౌసల్య, యాడవకు వెర్రినాగన్నా అని పల్లెటూళ్ళలో పాపాయమ్మ. ఎవరు ఎక్కడ ఎలా పాడుకున్నా చివరికి వినపడేది తల్లి హృదయం మాత్రమే. అలాంటి తల్లి హృదయం గురించి ఇన్నేళ్లుగా పరితపిస్తున్న నువ్వు ఈ భగవద్గీతలో ఒక శ్లోకం అవ్వాలి. బాబు, వెంటనే వెళ్ళి నీ తల్లి స్వాగత సత్కారానికి సిద్ధమవు. ఇది సాఫ్ట్ గా మాట్లాడే రావు గోపాలరావు గారు. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ రావు గోపాలరావు గారు నటుడు గనక కాకుండా ఒక సింగర్ గనక అయ్యుంటే, నువ్వే మాయ చేశావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం ఆగనంటోంది ఓని మరీ చిలిపిది వయసు బాని. సయ్యారే సయ్యా మొదలవుతోంద నాలో జడి, బయ్యారే బయ్యా ఎదలవుతోంద నాలో జడి. ఇది ఆయన పాడే స్టైల్ అండి. ఒక సూపర్ యాక్టర్, ఒక సూపర్ స్టార్, ఒక రావు గోపాలరావు గారు, ఒక అద్భుతమైన మనిషి రావు గోపాలరావు గారు. అండ్ చాలా మంది మిమిక్రీ వాళ్ళని చూస్తూ ఉంటాం, ఇమిటేట్ చేసే వాళ్ళని, పొలిటీషియన్ ని, ఫేమస్ స్టార్స్ ని అందరు చేస్తారు. కానీ చాలా రోజుల తర్వాత రావు గోపాల్ గారిని ఇమిటేట్ చేసే వాళ్ళని చూసాము. థ్యాంక్ యూ సో మచ్. మా క్లబ్ కి రావు గోపాలరావు గారిని తీసుకొచ్చారు మీరు. సో ఏమగారు, చాలా బాగుందండి. నాకు చాలా చాలా ఇష్టమైన నటులు ఆయన. అది కాకుండా నా ఫస్ట్ మూవీ నేను ఆయన కూతురుగా యాక్ట్ చేశానండి. భలే దొంగల సినిమాలో రావు గోపాల్ గారి కూతురుగా యాక్ట్ చేశాను. ఆవిడ అప్పటి నుంచి అలాగే ఉండిపోయారు. అప్పటి నుంచి అలాగే ఉండిపోయారు. థ్యాంక్ యూ. మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు ప్రదీప్. చాలా బాగుందండి. మా క్లబ్ కి మీరు ఫస్ట్ టైం వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ మీకు. ఇలాగే వచ్చి మమ్మల్ని బాగా నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోహిత్ గారు,
వాయిస్ క్లాసిఫికేషన్ లో అంటే ఒక ఆర్టిస్ట్ ఎన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయో అంటే రావు గోపాలరావు గారిని చెప్పడం కష్టం, ఎందుకంటే పర్టికులర్ గా చాలా పెద్ద బేస్ వాయిస్ అది. అంటే ఒక రకంగా బాపు గారు ఫస్ట్ సినిమా తీసి ముత్యాల ముగ్గులో అసలు ఆ వాయిస్ కి డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు, చాలా డేర్ చేసి ఫస్ట్ టైం పెట్టారంట. అదే ఒక ఇదైపోయింది అంటే దాంట్లో ఉండే ఆ కట్టింగే వేరే ఎవరికి రాలే, మళ్ళీ ఎవరు చేసినా రావు గోపాలరావు గారిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అన్నారే కానీ అంత బ్రాండ్ ఉంది ఆ వాయిస్ కి. సో పర్టికులర్ గా అన్ని వేరియేషన్స్ చూపించిన హరికి గుడ్. థ్యాంక్ యూ. రాగిణి గారు మరి చాలా బాగా చేసాడు మామూలుడా, అవును. కానీ అబ్బతింత అస్తరావుల బొడ్డు మా తర్వాత మీరేగా చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. ఏంటి ఇప్పుడు ఆవిడ బొడ్డు గురించి డిస్కషన్? అయ్యో బావా, నేను ఓ కాదా? అర్థం ఉండాలి తల్లి. పవిత్రమైన బిర్లా ఏమని ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ మనది. హరి గారు నిజంగా చాలా బాగా చేశారండి. వాళ్ళందరూ చాలా మహా నటులు. వాళ్ళందరికీ నిజంగా ఈవేళ మనం అందరం కూడా చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళందరినీ చూసి ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు నేర్చుకోవట్లేదు, కానీ నేర్చుకోవాలి చాలా ఉందండి. మనం చేయవలసింది నేర్చుకోవాల్సింది వాళ్ళని చూసి. నిజంగా ఆయన వాయిస్ మీరు చేయడం అనేది మీ అదృష్టం అనుకోవాలి అంతే. నిజంగా అది ఇనే అదృష్టం మాకు వచ్చినందుకు ఈవేళ చాలా థ్యాంక్స్. మై ప్లెజర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మా క్లబ్ మెంబర్ అయ్యారు, ఆల్రెడీ ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు బయటికి, కానీ మళ్ళీ రావాలి. లేటెస్ట్ పొలిటీషియన్ నుంచి యువ హీరోల దగ్గర నుంచి పాత సూపర్ స్టార్ల వరకు అందరినీ మా కామెడీ క్లబ్ లో మీరు చూడొచ్చు. ఇంకొంతమందిని ఈ కామెడీ క్లబ్ కి తీసుకొస్తాము. నేను తీసుకొస్తా. ప్లీజ్ తొందరగా వెళ్ళి రాకే. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. రవి ఒక ఐస్ తీసుకురావే. డబ్బులు దేముందిలే, నేను ఇవ్వనా? బేబే ఎంత టాలెంట్ ఎక్కడ దాచావు బేబే? అయ్యో ఏంటల్లి సిగ్గుపడుతున్నావు డాన్స్ చేస్తా కూడా? అయ్యో పెళ్ళి ఏమైనా కుదిరిందా ఈ మధ్య కాలంలో? లక్కు కిక్కు పవర్డ్ బై ఈస్టర్న్ మసాలా. बिरला A1 प्रीमियम सीमेंट, मजबूती का दूसरा नाम. కొత్త సామ్సంగ్ గెలాక్సీ Y ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు డూయల్ సిమ్ తో పాటు దేశం స్మార్ట్ గా అయిపోతుంది. మీరు డూయల్ స్మార్ట్ అయిపోండి. మీటింగ్ ఉంది. బిగ్ మీటింగ్ కాన్ఫ్లెక్స్ చేయడం సులభం. ఒక బౌల్ కెలాగ్స్ కాన్ఫ్లెక్స్ లో పాలు కలపాలి, దానిలో కొన్ని బనానా స్లైసెస్, ఆ పైన నా స్పెషల్ టచ్ అక్రూడ్. నాకు అనిపిస్తోంది దీంతో కడుపు నిండుతుంది, టేస్టీ, పౌష్టికం కూడా అని. మా ఇంట్లో ఇది సెల్ ఫోన్ తో పాటు సర్వ్ అవుతుంది. కెలాగ్స్ కాన్ఫ్లెక్స్ బ్రేక్ఫాస్ట్ మీ కుటుంబానికి ఒక సరైన ప్రారంభాన్ని ఇవ్వడంలో తోడ్పడుతుంది. కెలాగ్స్ కాన్ఫ్లెక్స్ ప్రారంభం సరైనదైతే రోజంతా. కలల ప్రపంచానికి హనిల్స్ లుంగీలు, మగవారి కలల ప్రపంచానికి హనిల్స్ లుంగీలు. శుభమమ్మ రెడీ 1 2 3 4. 100 స్కోర్ చేసినందుకు సచిన్ ని అభినందించండి. మీరు సచిన్ ని ఇంకా అభినందించారా లేదా? బూస్ట్ తీసుకోండి, మీ శుభాకాంక్షల్ని SMS చేయండి. With world-class facilities, reputed faculty and wide guidance, this is the place for young minds with an ambition to succeed and fulfill their dreams. Merit scholarships available. Apply before 7th April. సమయం వచ్చింది కలిసి ప్రపంచాన్ని మార్చేందుకని. నెరోలాక్ సమర్పిస్తోంది హెల్దీ హోమ్ పెయింట్స్. నెరోలాక్ కొంత మారుద్దాం, పదండి పెయింట్ చేద్దాం. ఆ అమ్మాయి ఎవరండి? కాంచన. అవును, నేను మంగళసూత్రం కట్టిన అమ్మాయి. మీకు సమర్పిస్తున్న వారు కొత్త బంగారు సంతూర్. బిర్లా
1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో నేను ఇన్నాళ్ళుగా చేస్తుండగా ఎన్ని ఎపిసోడ్లు చేసుకుంటా నాకు ఒక అద్భుతమైన విషయం తెలిసిందండి. ప్రపంచంలో ఏ పని రికమెండేషన్ లేకుండా జరగదు. ఏడ్చావు నీ మోహన్ కి ప్రపంచం గురించి తెలుసా? నువ్వు రికమెండేషన్ క్యాండిడేట్ వా? నువ్వే రికమెండేషన్ క్యాండిడేట్, అందుకే ఇక్కడ ఉన్నావు. మన ఇద్దరి గురించి అందరికీ తెలుసు, కానీ నీకు అసలు విషయం రికమెండేషన్ అనే కాన్సెప్ట్ మీద నీకు విషయం చెప్పనా? ఆ, ఫలానా హీరో కావాలని ప్రొడ్యూసర్ కి రికమెండ్ చేసేది డైరెక్టర్. అవును, దేవుడి దగ్గర మనం కోరుకునేవన్నీ రికమెండ్ చేసేది పూజారి. ఆఫ్ కోర్స్, యముడి దగ్గర మన ఖాతా అంతా రాసి మరీ రికమెండ్ చేసేది చిత్రగుప్తుడు. ఆఫ్ కోర్స్. శబాష్ రపతి, శబాష్. నీ దగ్గర చాలా విషయం ఉంది, చాలా మ్యాటర్. సో రికమెండేషన్ అనేది ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా మీకు చూపించడానికి ఓ పేరు వెనకాల రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరు? నెల్లూరు బ్రదర్స్. అండ్ రికమెండేషన్ క్యాండిడేట్ కూడా చాలా స్పెషల్, మన నీరజ వదిన వస్తున్నారు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో. మా అన్నయ్య రాత్రి ఏం చెప్పాడు సార్, నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే అక్కడ సంబంధాలు చూసేస్తానని చెప్పాడు. అంటే నన్ను ఎత్తుకోమనా ఏంది? నిన్ను ఎత్తుక్కోమని కాదు, ముందు ఆయన చేసుకోమను. చేసుకుంటాడులే. ఏం చేసుకునేది? ఏమే వాడి పెళ్లి కాదు ఈ జన్మలో. ఎందుకని రవి? ఎందుకనంటే పెళ్లి చూపులకు పోతాడు ఈడు. పోయిన తర్వాత అమ్మాయిని పాపం సాప్ మీద కూర్చోబెడతారు నెమ్మదిగా. చడమయ్యప్ప పార్కులో అంతలా ఉన్న అవసరం రా అరుపా. వాడు మన కోసం అమ్ముతున్నట్టున్నది ఈడ. రవి ఒక ఐస్ తీసుకురావే. డబ్బులు? డబ్బులు దేవుందిలే, నేను ఇవ్వనా? కాదు. చరణమయ్యప్ప 200. 200? గవర్నమెంట్ వాళ్ళు నెలకోసారి 200 పెన్షన్ ఇస్తే నువ్వు నాకు వారానికి ఒకసారి ఇస్తున్నావు. థ్యాంక్స్. ఆపయ్యప్ప, ఒక ఐసీ అయ్యప్ప. ఎంత అయ్యప్ప? 10 రూపాయలు. 10 నెమ్మదిగా చెప్పు. రవి రవి 2 తీసుకో. 2 తీసుకుంటాలే. ఓ ఇంకా రాబాకేడుకు అయ్యప్ప. ఇదిగో ఐసు. నీకేది? నాకు వద్దులే, కాస్ట్ ఎక్కువగా ఉంది. ఎంతట? 90 రూపాయలు అంట ఒక ఐసు. 90 రూపాయలా? నువ్వు ఇచ్చిన 290 పోతే 110 ఇంకా. 90 రూపాయలు ఇదా? ఏందా చల్లంగా ఉంటుంది ఐసు. మరి నీకా? నాకు వద్దులే, నువ్వు తిను. పర్లేదులే రవి, కొద్ది. ఏంది రవి ఇదే? ఉల్లా మొత్తం తినేసా? నేనుల్లా నీకా? నన్ను తిని చాలు. సరేగానే మీ ఇంటికి రమ్మంటావు అయితే. మా ఇంటికి వచ్చి మీ చెల్లిని పెళ్లి చేసుకుంటా బావగారు. అయ్యప్ప మళ్ళీ వచ్చాడా? రవి శనక్కాలన్నా తీసి రవి. ఏవే 24 గంటలు తిన్న చెప్తే ఇంకేం చేత కదా నీకా? నేను తిన్నాను ఇప్పుడా. వచ్చింది పార్క్ కి ఒక ముద్దు ముచ్చటాలే శనక్కాయ వెళ్ళా ఇద్దా. శరణం అయ్యప్ప. అయ్యా ఓ పొట్లం ఇచ్చి తావు. ఎంత? 20 రూపాయలు. పెద్దంగా రోబాక. ఇదిగో నా కాకపోతే నీయా. ఇదిగో మ్యా. ఏంది మరి ఇంత చిన్న పొట్లం తెచ్చావా? అది 110 రూపాయలంట. ఇదా? అదే అంటే ఏందా శనక్కాయలు మామూలుగా? అది కాదు రవి, చెట్ల కాసిన శనక్కాయలు అయ్యి. తినలే నువ్వే, నాకు వద్దులే. ఇంకోటి చాలా? చాలా. డబ్బులు అయిపోయినాయి నువ్వు ఇచ్చినాయి. అయిపోయినాయా? సరే ఒక 2 తీసుకో. ఒక్క రౌండ్ ఏమే రవి కొద్దిగా. రవి కొద్దిగా. నన్ను తినేవి నేను బలంగా ఉంటాయి కదా, నేను ప్రేమించేదానికా? అరే పోదాం మీ ఇంటికి. ఏది మా ఇంటికి వచ్చేతునువా? నేను వెళ్ళి కాసేపు తిరుగుతున్నా, వెనకాల రావకు వెంటనే. సరే. కాసేపు తర్వాత వచ్చేటప్పుడు కారులో రా. కారులో? అవును. ఇప్పుడు మన ఇంటి పక్కన పెద్ద 7 ఎకరాల స్థలం ఏమైనా ఉంది ఖాళీగా? ఉంది రవి. విమానంలో వద్దామని. నడిచి వస్తా పో, డబ్బులు లేవు. కాదు రవి, చీప్ గా ఉంటది మన దగ్గర. డబ్బులు? సరే ఇస్తా ఉండు, ఇంకో 200.
అయిపోయింది, ఇంకేం లేవు. సరే పో, రేపుదా నువ్వు తొందరగా వచ్చి మాట్లాడు. మాట్లాడతా పవే బుజ్జి. కాదన్నయ్య, నేను మీ ఇద్దరు వల్ల మేమిద్దరు పెళ్లి చేసుకున్నాము. ప్రేమించి పెళ్లి చేసుకున్న